మా ఊళ్ళో సర్పంచ్‌నా. అయితే మా ఊళ్ళో సర్పంచ్‌ని ఎన్నుకోవడం అంటే మాదొకటే క్యాస్ట్ కాబట్టి. సర్కార్ మంచిగుండే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండేనా? ఇప్పుడు రేవంత్ ఉన్నప్పుడు మంచిగున్నదా? రేవంతా రేవంత్ ఇక వాస్తవానికి అంటే ప్రభుత్వముల పాలన అంటే గతం పాలనే మంచిది. మా జైదపూర్ మండలం అయితే ముందుగడపకు కానీ మాందపురం కానీ పలగడ్డ కానీ ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఏ ప్రభుత్వం ఏం చేస్తాం సార్ మీదికెళ్ళి ఆనలేండి. ఆయన దేవుని కొడుక ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు నాగరాజమ్మ. పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది బిడ్డ. మన ఎన్నికల ముందు పెన్షన్ 2000 పెన్షన్ 4000 చెప్తా అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. చేయలేదు కదా, అయిందా? కాలే బిడ్డ. కాలే. మళ్ళీ ఇప్పుడు వచ్చే పెన్షన్ టైంకి వస్తుందా? టైంకి వస్తుంది. ఇక మనతో వచ్చినట్టు మనకు వస్తూనే ఉంటుంది, టైంకి వస్తూనే ఉంది. గదే మున్పడితే వస్తుంది కానీ టైంకి వస్తూనే ఉంది. ఇప్పుడు ఏ సర్కార్ మంచిగుండే? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండేనా? ఇప్పుడు రేవంత్ ఉన్నప్పుడు మంచిగున్నదా? రేవంతా రేవంత్ని నీ అన్నీ వచ్చి ఇక మంచి ఎన్నో చెడు ఎట్లా చేస్తాడు, ఇక చేస్తుంటే ఏర్పడుతుంది కదా. ఇది వరకు చేసిన ఆయన చేసిండు, ఇప్పుడు చేస్తుంటే ఏర్పడుతుంది. ఇక ఇప్పుడైనా కొత్తగా టైం ఇద్దామంట ఇవ్వాలి కదా, అందరికీ ఇవ్వాలి ఇక. ఇప్పుడు మీ ఎమ్మెల్యే వాళ్ళు తెలుసా నీకు? ఎవరు ఎమ్మెల్యే అంటే నేను గంతేనే అంటే. మీ ఎమ్మెల్యే కేసీఆర్కే మీరు ఓటేసారు తెలుసా నీకు? కేసీఆర్కి వేసినాం. ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడన్నా వచ్చిందా మీ ఊరికి? రాలే, అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు రాలే రాలే రాలే. అప్పుడు తను ఎక్కడ ఉన్నప్పుడు వచ్చిండు, ఇప్పుడు దిగిపోయినా అంటున్నాం. చెయ్యిపోయింది తెలియదు మనకి, ఏది తెలియదు, వచ్చిందే లాభం మాకు అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ పలుగడ్డ నుంచి ఫామ్ హౌస్ ఎంత దూరం ఉంటుంది? 2 ఆమెలు ఉంటుందా? 15 కిలోమీటర్లు ఉంటుంది అట్లా. నాకు గవ్య బిడ్డ పోయినా ఎప్పుడన్నా కేసీఆర్ సార్ని కలవనికి పోయినా ఎప్పుడన్నా? కలవనికా పోలేదయ్యా, నాకేం తాత. ఏం పని చేస్తాను? ఇంటికనే ఉంటా. అన్న మీ ఊర్లో సర్పంచ్ ఎన్నికలు లేవట, ఎన్నికలు పెట్టరట, ఆల్రెడీ సర్పంచ్ని ఎన్నుకున్నారట, ఏంది? మా ఊళ్ళో సర్పంచ్‌నా. అయితే మా ఊళ్ళో సర్పంచ్‌ని ఎన్నుకోవడం అంటే మాదొకటే క్యాస్ట్ కాబట్టి ఇక ఊరికే మాకు పోటీలు ఎందుకని ఎవరినో ఒకరిని నిర్ణయం చేసుకొని బాగు చేసుకుందామని ఎన్నుకున్నాం. ఓకే. ఇప్పుడు ఆయన ఒక్కడే పోయి నామినేషన్ ఇస్తారా? వేరే వాళ్ళు వేయరా? వేరే వాళ్ళైతే మేమైతే ఒక కట్టడని రాసుకున్నాం. ఎవరు కానీ మనం ఒక దాంట్లో ఒకరం అయినామంటే అందరం ముక్కోవాలని ఒకరికొకరం కండిషన్గా సరే మనం ఒక వ్యక్తిని ఉంచుకున్నామని ఒకరిని ఉప సర్పంచ్ ఒకరు సర్పంచ్ అని ఏకగ్రహం చేసినాం. దాంట్లో రేపు పొద్దుగాల ఊరందరూ కలిసి కూడా వాళ్ళనే ఉప సర్పంచ్ సర్పంచ్ దానికే ఆ వార్డు నెంబర్ ఎవరున్నా కానీ వార్డు నెంబర్ కూడా గవే వేస్తాం. ఓకే. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఏ పార్టీ? పార్టీకి దానికి సంబంధం ఏం లేదు. ఇంతకుముందు కూడా ఆయన సీఏగా పనిచేసిండు. ఏ పార్టీలలో కూడా అనుకూలంగా పార్టీలకు పోయి కాండాలు వేసుకొని తిరగలే. కాంగ్రెస్ కొద్దిగా సానుభూతి పడడం చెప్తున్నా ఉన్నారు, నిజమేనా? ఇక రేపు పొద్దుగాల భవిష్యత్తులో కాంగ్రెసా బీజేపీ బీఆర్ఎస్ తెలియదు. ఇప్పుడైతే మాకు సమావేశమైన విషయంలో అవకాశం ఉంటే ఎటు పోయేది తెలియదు. అది వాళ్ళ ప్రభుత్వం రేపు పొద్దుగాల ఏది మనకు పని చేయాలనుకున్నప్పుడు దేనిలో పోతే పని చేస్తా అనుకుంటే పోతుండొచ్చు. ఇక మనం అయితే కండిషన్ ఆపలేరు కదా. ఓకే. ఇది కేసీఆర్ నియోజకవర్గం కదా? కేసీఆర్ నియోజకవర్గం. నియోజకవర్గంలో కేసీఆర్ని కూడా ఇంకొక బీఆర్ఎస్ నుంచి ఎవరైనా అభ్యర్థిని నిలబెడతారు మీ దాంట్లోకి వెళ్ళి, అప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి? మేము ఏమనుకున్నాం అంటే అన్ని పార్టీలు కలిసే అంతా ఐక్యవేతంగా కూర్చొని మాట్లాడుకొని దీన్ని నిర్ణయం చేయడం జరిగింది. దీంట్లో ఈ పార్టీ ఆ పార్టీ అని భేదబంధం లేకుండానే మనకు ఉండాలి, ఒకటి ఇనామాసు సర్పంచ్ కావాలని అనుకున్నాం. ఇక దానికి మా ఊరందరం కట్టుబడి ఉంటాం అనుకున్నాం. కట్టుబడి ఉండవలసిన పరిస్థితి అది. ఇప్పుడు పాలన పంచుకుందా, గతంలో బాగుండేనా? ఇక వాస్తవానికి అంటే ప్రభుత్వముల పాలన అంటే గతం పాలనే మంచిది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంతవరకు హామీలు ఇస్తున్నారు కానీ కొన్ని అమలు అవుతున్నాయి, కొన్ని అమలు అవుతలేవు. ఇక దాంట్లో ఇంకా ముందుకు ఎట్లా నడుస్తుంది? ఇప్పటివరకు అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది కానీ ఇంకా రేపు ఇంకా నడిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఎట్లా నడిపిస్తారు కానీ. కాదన్నా, ఇప్పుడు గతంలో మీకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే మీ ఊరికి, ఇప్పుడు 8 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. మళ్ళీ గత ప్రభుత్వం బాగుండదు అంటున్నావు. గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఎక్కడ ఇవ్వలే. గత ప్రభుత్వంలో మాకు నీళ్ళు లేవు. ఎక్కడ ఈ మల్లన సాగర్ లేదు, కొండపోషమ్మ సాగర్ లేదు, ఎక్కడెక్కడో అంటే ఆ ప్రభుత్వంలో నీళ్ళు తెచ్చినదే మా రైతులందరూ సంతోషపడ్డారు. 24 గంటల కరెంటుకు ఆ నీళ్లకు దానికే సంతోషపడ్డారు. అప్పుడు
ఈ డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలేదు కాబట్టి మనకు కూడా ఇయ్యలే. వేరే మా మండలంలో కూడా ఎక్కడ కాలేదు కాబట్టి మాకు కూడా రాలే. అవి. మరి ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఈ ప్రభుత్వం మంచిది చేస్తుంది ఇస్తురు మంచిగా చేస్తుందని నేను ఏమంటున్నా, మంచిగా చేస్తుందని అంటలేము. మంచిగా చేస్తుండొచ్చు, ఇయ్యనైతే ఇస్తురు. ఇచ్చిన వాళ్ళకు ఆల్రెడీ ఇప్పుడు సాంచనాన్ని ఇచ్చారు. బిల్లులు వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నప్పుడు నాకు బరాబర్ వచ్చినాయి అన్నప్పుడే వాళ్ళకు మంచి చేసిరని తెలుస్తుంది. ఇక వాళ్ళు కూడా మాకు అందలేదనుకున్నప్పుడు వాళ్ళే చెప్తుంటారు, మనమే వింటాం. ఇప్పుడు మనం మంచి చేసిన మనం ఎట్లా అనుకుంటాం? మీ ఊర్లో సర్పంచ్ ఎన్నికలు లేవట కదా, సర్పంచ్ ఎన్నుకున్నారట, ఏంది పరిస్థితి? యునానిమస్గా ఎన్నుకున్నాం. అంతే. ఆ. ఎందుకట్లా? ఎందుకంటే ఇక ఇప్పుడు ఇద్దరు లేవాడితే ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఆవిడ లేకపోతే మనకు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు మళ్ళీ పంచాయతీలు కొట్లాటలు అలాంటివి వద్దని ఏదో మన ఊరు బాగుపడాలి మంచిగా ఉండాలని యునానిమస్గా ఎన్నుకున్నాం. ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీ ఊర్లో? మా ఊళ్ళో కనీసం 7-8 కుటుంబాలు ఉంటాయి, వర్ణాలు ఉంటాయి. ఎప్పుడు కూడా అలాంటి పంచాయతీలు వద్దు, ఉన్న కాడికి జర నిమ్మలంగా బతకాలి, మంచిగా ఉండాలి, ఎలాంటి లొల్లి లేకుండా బాగుండాలి అనేసి అట్లా అనుకోవడం జరిగింది. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 1.5 ఎకరం ఉంది. వ్యవసాయం చేస్తావా? వ్యవసాయం చేస్తాను. 1 ఎకరం చేస్తావా, ఇంకా మిగతా కౌలు పట్టుకుంటావా? అట్లే ఇప్పుడు కవులు పట్టుకుంటే కూడా అడ్డ రేట్లు ఉన్నాయి, అన్న దొరుకుతావు 1 ఎకరం 2 ఎకరాలు తీసుకొని చేస్తాం. మళ్ళీ కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తా అని చెప్పింది కాంగ్రెస్. ఎలాంటి సాయం లేదు ఇప్పటి వరకు. ఇంతవరకు ఇప్పటి వరకు ఎలాంటి సాయం లేదు. ఏది వచ్చినా కానీ మాకు డబుల్ బెడ్రూమ్కి ఏం రాలేదు. ఇప్పుడే వచ్చినాయి 7-8 వచ్చినాయి, 7 వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఇప్పుడు కట్టుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఏం రాలేదు. అప్పుడు కేసీఆర్ సార్ మంచిగా చేసిండా, ఇప్పుడు రేవంత్ సార్ మంచిగా ఇక ఆయన వరకు ఆయన మంచిగా చేసిండు, ఈయన వరకు ఈయన మంచిగా చేసిండు. కానీ మా జైదపూర్ మండలం అయితే మునిగడపకు కానీ మాందపురం కానీ పల్గడ్డ కానీ ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఇప్పుడైతే ఈయన ఇస్తున్నాను ఇచ్చిండు. ఇక మరి అవి ముందు కట్టుకున్నాక ఆయన అన్న కాడికి అమౌంట్ ఇస్తే అప్పుడు లెక్క ఇచ్చిండన్న కరెక్ట్ లెక్క ఉంటుంది. కరెంటు ఫ్రీ ఇచ్చిండు, ఉచితం బస్ ఇచ్చిండు, సన్న బియ్యం ఇచ్చిండు. ఇవైతే ఓకే నడుస్తుంది. యూరియా కొరత బాగుంది అంటారు రైతుల దగ్గర ఉందా? చాలా అంటే బాగుంది. యూరియా మాత్రం రైతుకు యూరియా దొరకడం లేదు. కనీసం వాడు ఒక 10 ఎకరాలు నాసంటోళ్ళు ఇదో అదో 10 ఎకరాలు చేసినాకో ఇక యూరియా లేక ఉట్టినేయాలి. ఎట్లున్నది కాలం? ఎట్లా పోయింది? కాలం పోయింది అంటారు కొందరు. దానికి వాళ్ళు ఏం చేస్తారు, కాంగ్రెస్కు కాలానికి ఏమన్నా పొత్తు ఉంటుందా? అది ఎలాంటి పొత్తు ఉండదు. కాకపోతే కాలం ఓసారి ఇట్లయితే ఓసారి అట్లయితే దానికి ఎవరికి అర్థం కాదు. నాకు రామచంద్రం. ఎట్లున్నది మళ్ళీ మీ ఊళ్ళో సర్పంచ్ అనుకున్నారట, మీ దగ్గరేనా? దగ్గర మంచి చేస్తాడా? మళ్ళీ చేయకుంటే చేస్తారు. ఇప్పుడు ఎన్నుకైతే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏమో ఇప్పటికైతే మంచిగానే అనుకుంటాడనే చేసినాం. ఇప్పటికైతే ఏ సప్పు లేదు లేదు, మంచిగానే ఉన్నాం. ఏం పని చేస్తున్నావు? వ్యవసాయ పని ఏమున్నది అయ్యో. ఎట్లున్నది? చేనులు మంచిగున్నాయా? అన్ని ఎండిపోయినాయి, దగ్గర పడాయి. ఎందుకట్లా? ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ నుంచి మీకు నీళ్ళు రావా? కాలువలే లేవా మీ దగ్గర? లేవు కాలువ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎవరు మంచిగా ఉండే అప్పుడు, కాంగ్రెస్ దా బీఆర్ఎస్ దా? ఏ ప్రభుత్వ పాలన? ఏ ప్రభుత్వం ఏం చేస్తాం సార్, ఆ మీదికి వెళ్ళి ఆనలేంది. ఆయన దేవుని కొడుక అది మంచిగా ఏదైతే అది కాలం అంటారు. కానీ ఎవరు దేవుని కొడుకు కాదు. మాడ అదృష్టం మంచిగా ఉంటేనే ఏది కానీ నడుస్తుంది పని. ఇల్లు వచ్చిందా మీకు? రాలే ఇల్లు రాలే. మీకు ఇల్లు ఉందా ఇప్పుడు? ఉన్నది ఒకటి ఇల్లు, అది కూడా ఊరుస్తుంది. ఇది చూసుకపోయి చేసిరు, మళ్ళీ కిత్తలు అన్నాడు. అది ఏందో ఇది అంతే చెప్తున్నా కదా. ఈ ఇల్లు ఇందిరామ ఇల్లు రాలే మాకు. ఇప్పుడు రైతుకు పెట్టుబడి ఖర్చు బాగా అవుతుంది, మందులు కానీ ఎరువులు కానీ కూలీల ఖర్చు కానీ ఇట్లా బాగా అవుతుంది కదా. ఈ పెట్టుబడి ఖర్చు తగ్గానంటే ఏం చేయాలి? ఏం చేయాలి, ఎరువులు చేసుకోవాలి. కానీ ఎరువులు లేవా అప్పటి వాళ్ళే. గోధులు ఉంటేనే ఎరువులు పోసుకుందాం. ఎరువు లేక ఇప్పుడు తగ్గాలంటే ఇక రోజు పంటకు సంచి ఎక్కువ వస్తేనే పండుతుంది. అప్పుడు ఏమో గోధులు ఉంటే మంచిగా బొచ్చడి ఎరువులు పోసుకొని పంటలు తీసుకున్నాం. పెట్టుబడులు వస్తలేవు ఇప్పుడు, మందులు పోయింది. ఎన్ని ఎకరాలు పెట్టినావు పత్తి? 3 ఎకరాలు. ఎంత పెట్టుబడి వచ్చింది? ఇప్పటికీ 10,000 దాటి 20,000 దాటికి వచ్చింది. మొక్కజొన్న అంటే ఇష్టం, ఆడ మొక్కజొన్న ఎగిరి పెట్టింది.
అంతేంటి పిక్తుంది గడకు వచ్చింది అంత ఆగమాగమే ఉన్నది ఈ కాలం అంతా. నా కొడుకు ఇక ఇట్లా ఉంటాడు ఏముట్లేదు అని ఇప్పుడు అట్లా అయిపోయినా పాన బాగుంటలేదు ఏం చేయాలి కాళ్ళు నడవతలేవు సార్ పింఛన్ వస్తుందా నీకు మళ్ళా? పింఛన్ వస్తలేదు మా ఆయనకు వస్తుంది కానీ నాకు రాదు వాళ్ళని అడిగితే చెప్పు ఇయ్యి అంటే ఇయ్యరు మనకు వచ్చినట్టు ఉంటుందా మనకు వచ్చినట్టు వాళ్ళు కాసు పడితే దండగా బిడ్డ ఎవరు కాడు పడ్డా కానీ దండగా మరి ఇప్పుడు మున్పు కేసీఆర్ పాలన మంచిగా ఉండేనా రేవంత్ పాలన మంచిగా ఉన్నదా ఇప్పుడు? అది దమ్మొస్తుంది కాజలు గుంతుకపోతున్నాయి నాడిపోతలేదు ఏం పేరు అమ్మా నీ పేరు? శ్రీమతి ఆర్ముల శ్రీమతి. మీ ఊర్లో సర్పంచ్ ఎన్నికలు లేవట కదా, ఆల్రెడీ సర్పంచ్ ఎన్నుకున్నారట. కావాలి మాకు సర్పంచ్ కావాలని ఎన్నుకున్నాం. నోటిఫికేషన్ రాకముందుకే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక కావాలనుకున్నాము అట్నే కావాలనుకుని ఎన్నుకున్నాం. ఏం పని చేస్తాను? వ్యవసాయమే. ఈ గుడిసె ఇదేనా? నాదే. గతంలో కేసీఆర్ పాలన మంచిగా ఉండేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉన్నదా? నీళ్ళు అయితే లేవు, నీళ్ళతోటి అయితే కష్టం ఉంది. ఇప్పుడు మిషన్ భగీరథ అని గతంలో కేసీఆర్ వేసింది కదమ్మా, మీకు ఉత్తరం నీళ్ళు వస్తలేవుగా ఎన్నో. అది కట్ అయిందట పైప్ లైన్ ఇలాంటికి 2-3 అలా కొట్టుకండ్ల కాడ కట్ అయిందట. అప్పటి నుంచి బంద్ అయినాయి. మళ్ళీ ఎట్లా ఈ సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం వస్తున్నాయి. సన్నబియ్యం అయితే వస్తున్నాయి ఇప్పుడు 3 నెలలు సన్నబియ్యం రావట్టి. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి ఇప్పుడు. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నావు? ఇప్పుడు నీకు గుడిసెలో ఉండేదానివి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నావు. కట్టుకుంటున్నాం. మున్పు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా మళ్ళీ మీ ఊర్లో ఎవరికైనా వచ్చిందా? కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని రాసుకోవేరు కానీ రాలే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, మళ్ళీ ఏది మంచిగా చేస్తానట్టు? ఇవి వస్తాయని ఆయన వస్తాయి అన్నాడు కానీ అవి రాలే. పేపర్లు ఇచ్చిర్రు వస్తుంది అని, ఇప్పుడు వచ్చింది. మంచిగా ఉన్నదా మళ్ళీ రేవంత్ రెడ్డి పాలన? మంచిగానే ఉంది. మీకు అందుతున్నాయి.